హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు కేటాయింపండి. సో, ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లాల్సిందే అని ఏడాదికి 2 సార్లు సందర్శించాల్సిందే అని ప్రవీణ్ ప్రకాష్ గారు చెప్పారండి. విద్యార్థుల ఇళ్లను ఉపాధ్యాయులు ఏడాదికి 2 పర్యాయాలుగా అంటే 2 సార్లుగా సందర్శించాలి అని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సూచించారండి. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల గృహ సందర్శన అనే కార్యక్రమాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని, జూన్లో ఒకసారి, జనవరిలో మరోసారి విద్యార్థుల ఇళ్లను సందర్శించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల హాజరు, ప్రవర్తన, అభ్యాసనలో పెరుగుదలకు ఈ కార్యక్రమం అనేది దోహదపడుతుంది అని పేర్కొన్నారు. ఆన్లైన్లో మంగళవారం నిర్వహించిన ఫ్రమ్ ద డెస్క్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒకరిపై మరొకరు నెపం. సో, విద్యార్థులు మార్కులు తక్కువ రావడంపై ఇంటర్మీడియట్ నుంచి ప్రాథమిక విద్య వరకు ఇట్లా ఒకరిపై ఒకరైతే నెపాన్ని నెట్టేసుకుంటున్నారని ప్రవీణ్ ప్రకాష్ అన్నారు. 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలోని సగటు సాధారణ విద్యార్థులకు 358 మార్కులు సాధిస్తే, ప్రైవేట్ బళ్లలో అదే సగటు విద్యార్థులు 479 మార్కులు సాధించారు. ప్రభుత్వ బళ్లలో చదువుతున్న మధ్యస్థంగా ఉండే విద్యార్థులు సగటున 371 మార్కులు సాధిస్తే, అదే ప్రైవేటు విషయానికి వచ్చినట్లయితే వారు 499 మార్కులు అయితే సాధించగలిగారు. అదే ఎక్కువ మార్కులు వచ్చిన వారి సగటు చూస్తే ప్రభుత్వ విద్యార్థులలో 385 మార్కులు సాధిస్తే, ప్రైవేట్లో 554 మార్కులు సగటున సాధించేశారు. సో, ఈ వ్యత్యాసం ఇంటర్మీడియట్లో కూడా ఉంది. జూనియర్ లెక్చరర్లు 8, 9, 10 తరగతుల్లో సరిగ్గా బోధన చేయడం లేదని స్కూల్ వాళ్ళకు ఇట్లా ఇంటర్ వాళ్ళు స్కూల్ మీద, అలాగే స్కూల్ అసిస్టెంట్ల పైకి స్కూల్ వాళ్ళు ప్రాథమిక స్థాయి అంటే వారి ప్రైమరీ స్కూల్ వారికి సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయంటూ ఈ విధంగా ఒకరిపై ఒకరు కింది స్థాయి వారికి అంటే కింది తరగతుల వారి మీదకి అయితే నెపం నెట్టుకుంటున్నారు. ఒకరిపై మరొకరు నెపం వేసుకుంటున్నారని అయితే చెప్పుకొచ్చారు. సో, ఎస్జిటి టీచర్ల విద్యార్థులు ఇళ్లల్లో అకాడమిక్ వాతావరణం ఉండటం లేదంటూ ఆరోపణలు చేస్తున్నారని ప్రవీణ్ ప్రకాష్ గారు పేర్కొన్నారండి. సో, మొత్తానికైతే విద్యార్థుల ఇళ్లకు ఉపాధ్యాయులు ఏడాదికి 2 సార్లైనా సందర్శించాల్సిందే అని ప్రవీణ్ ప్రకాష్ గారు తెలియజేశారు. ఈ విధంగా ఏపీలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఈ విధంగా అదనపు బాధ్యతలు అయితే కేటాయించడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.